సో మీ మైండ్లో ఫస్ట్ ఏమన్నా హిప్నోసిస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మేబీ అనిపిస్తూ ఉంటుందండి ఇదంతా నిజమా లేకపోతే ఏమైనా వ్యూవర్షిప్ కోసం మీరు చేస్తున్నారా అని చెప్పేసి. మీరు సజెషన్ ఇస్తే అవతలకి ఆ సజెషన్ని ఫాలో అయితే దాన్ని హిప్నోసిస్ అంటాం. మీ పేరండి? శ్వేత అండి. శ్వేత. అక్కడ ఉన్న శ్వేత అని పేరు తీసేసాం అక్కడి నుంచి. అక్కడ పేరు తీసేసి మీ పేరు సమంత అని పెట్టాం. అక్కడ మీరు కళ్ళు తెరిచాక ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా మీ పేరేంటి అని చెప్పి మీరు చెప్పే ఫస్ట్ ఆన్సర్ సమంత. మైను వాట్స్ నేమ్? సమంత. రీనా. హాయ్ రీనా. మీ పేరండి? సమంత. సమంత. అండ్ మోనిక. హాయ్ మోనిక అండ్ సమంత. సమంత గారు, మౌనిక. మీ పేరు మీరు మర్చిపోయారు, మీ ప్రొఫెషన్ మర్చిపోయారు. Slowly the hand is coming closer and closer, closer and closer. తీసుకొని slowly touches your head. Right. Okay. Make it super strong. That మేము ఎంత బలంగా లాగినా కూడా అది అంతే బలంగా అతుక్కుపోయింది. Rina, you are not acting, right? Yeah, I'm not నేనేం పే acting. చేయలేదు మీకు. యాక్ట్ చేయలేదు. Right. No. It's not scripted. Yeah, నా తలకాయ వస్తుంది కానీ చేయి రావట్లేదు. Try to make it super strong. చేయి లాగండి ఊడిపోతుంది. Oh my God. Really it's strong. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అద్భుతం, ద అల్టిమేట్ హిప్నోసిస్ షో. హిట్ టీవీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక కొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నాము. అదే అద్భుతం, ద అల్టిమేట్ హిప్నోసిస్ షో. అసలు ఈ వశీకరణం అంటే ఏంటి? నిజంగా వశీకరణంతో ఒక మనిషిని కట్టిపడేయొచ్చా? వశీకరణంతో బాధల్ని, భయాల్ని తొలగించొచ్చా? వశీకరణం, చేతబడి రెండు ఒకటేనా? సో మనకున్న క్వశ్చన్స్ అన్నింటికి సమాధానాలు చెప్పడానికి అండ్ అలాగే లైవ్ లో ప్రాక్టికల్ గా చూపించడానికి ఒక్కరున్నారు. తనే మెంటలిస్ట్ మైను గారు. సో తనని ఇన్వైట్ చేద్దాము. మనకున్న క్వశ్చన్స్ అన్నింటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మైను గారు. సో హాయ్ మైను గారు, హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. నిజంగా మాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్, క్వశ్చన్స్ మా మైండ్లోనే ఉండిపోయినాయి. ఈ వశీకరణం అనేది నిజంగా పనిచేస్తుంది ఒక మనిషి మీద? వశీకరణ విద్యతో ఒక మనిషిని అట్రాక్ట్ చేయొచ్చా? ఈ వశీకరణ విద్యతో అతనుకున్న భయాలు కానివ్వండి, లేకుంటే ఫీలింగ్స్ కానివ్వండి, వాటన్నింటిని దూరం చేయొచ్చా? సో ఈరోజు ఈ క్వశ్చన్స్ అన్నింటికి మీ ద్వారా మాకు సమాధానం దొరుకుతుందని మేము అనుకుంటున్నాము. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కూర్చోండి. మైను గారు, నేనైతే స్పెషల్గా ఒక ఇద్దరు గెస్ట్లను అయితే రెడీగా ఉంచాను. సో వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేయండి, ప్రాక్టికల్గా చేసి చూపించండి. సో వాళ్ళని ఇప్పుడు పిలుస్తాను. రీనా గారు అండ్ శ్వేత గారు, ప్లీజ్ కమ్. హలో అండి. హాయ్ అండి. శ్వేత. హాయ్. నమస్కారం. హాయ్ మౌనిక. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అండ్ మైను గారు, మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అంటే టీవీ ప్రోగ్రామ్ అంటే చాలు అమలక్కలంతా రెడీ అయి వస్తారు, అలాంటివి ఏమైనా డౌట్స్ వచ్చాయా? సో అట్లా అంటే వాళ్ళ రెడీ అవ్వడం కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, అలా డౌట్ రావాలి కదా మీకు. ఎవరు వాళ్ళు గెస్ట్ అంది అంటే యు నీడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఓవర్ దేర్. చెప్తారేమో లేండి మీరే. లేదు, మీకు డౌట్ వచ్చిందా? మీకు ఏమైనా డౌట్ వస్తుందేమో అని మేము అనుకున్నాము. సో అండ్ వాళ్ళు ఎవరో కాదండి, మా హిట్ టీవీ యాంకర్స్ అన్నమాట. సో నాకు ఎలా డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ప్రాక్టికల్ గా ఇది నిజమా కాదా అనే డౌట్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళ డౌట్స్ అయితే మీరు క్లియర్ చేయాలి ఈ షోలో. ఇప్పుడు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. హలో అండి. సో మీ మైండ్లో ఫస్ట్ ఏమన్నా హిప్నోసిస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మేబీ అనిపిస్తూ ఉంటుందండి ఇదంతా నిజమా లేకపోతే ఏమైనా వ్యూవర్షిప్ కోసం మీరు చేస్తున్నారా అని చెప్పేసి. అందరికీ అదే డౌట్, ఆబ్వియస్ డౌట్ అండి. ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే హిప్నటైజ్ అనేది నిజంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత పాకులాడాల్సిన అవసరం లేదు. మనుషుల కోసం చాలా ఈజీగా హిప్నటైజ్ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ మనుషుల్ని గ్రిప్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పే మ్యాటర్ మీకు కొద్దిగా నిజమా అని డౌట్. అసలు హిప్నోటైజ్ అంటే ఏంటి మా కోసం ఒకసారి వివరించండి. హిప్నోటిస్ట్ చాలా సింపుల్ అండి. మీరు వినే వ్యక్తి సబ్జెక్ట్ అంటారు బేసికల్లీ. చేసేదని హిప్నోటిస్ట్, ఆ పర్సన్ అయితే ఉంటారు సైడ్ ఆపోజిట్, అతను సబ్జెక్ట్ అంటారు. మీరు సజెషన్ ఇస్తే అవతలకి ఆ సజెషన్ ఫాలో అయితే దాన్ని హిప్నోసిస్ అంటారు. చాలా సింపుల్. ఎవ్రీడే ప్రతిరోజు మీరు చేస్తున్నారు, మీరు ఎవరికి చేస్తూనే ఉంటారు. దాన్ని మనం పదే పదే అనుకుని ఫాలో అవ్వడమే హిప్నోటైజ్ అంటారు. అంతే. కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఇదే హిప్నోసిస్ అని తెలియదు. అంతే. ఇప్పుడు చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ అంటే హిప్నోసిస్ని మనం పాజిటివ్గా ఎలా వాడచ్చు, హిప్నోసిస్ దేనికి వాడతారు, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మీ ఎక్స్పెరిమెంట్స్ మీకు
బ్రీఫ్ ఇవ్వబోతున్నాను మీ అందరికి. ఓకే డన్ అండి. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. సో ఎలా ఉండబోతుందో శ్వేత గారు, సో లెట్స్ వాచ్ దట్ ఎందుకంటే ప్రాక్టికల్లీ. ఇట్ ఈస్ రియల్లీ వెరీ క్యూరియస్ సబ్జెక్ట్ అండి. అవును. జనరల్ గా ఏంటంటే మనం మ్యారీడ్ లేడీస్ ఎలా ఉంటుందంటే ఇంట్లో డెఫినెట్ గా హస్బెండ్ ని హిప్నటైజ్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. మీ సంగతి ఏమో కానీ నేనైతే అనుకుంటాను అయితే ఆల్రెడీ అది జరుగుతుంది కదా శ్వేత ఇంట్లో. మళ్ళీ మీరు ప్రత్యేకించి ఇది అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయండి. కొంచెం ఏమైనా కొనుక్కోవాలన్నా షాపింగ్స్ చేయాలన్నా అప్పుడప్పుడు వాళ్ళు బయటకు తీసుకెళ్లరు. ఓకే. ఆ టైంలో సినిమాలో చూపించినట్లు ఇలా ఏదైనా హస్బెండ్ ని ఎలా గ్రిప్ లో మౌనిక పెద్ద పెట్టుకోవాలి. ప్లానే మౌనిక. సో మౌనిక మీరు కూడా వినండి, ఫ్యూచర్ లో మీకు కూడా యూజ్ అయ్యే ఛాన్స్ వామ్మో. సో మైను గారు, మీకు ఇంతకు ముందు ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? పాపం నిజంగానే ఏదైనా బాధతో లేకుంటే డిప్రెషన్ తో వచ్చి ఉంటారు, కానీ నేను వీళ్ళకి హస్బెండ్ ని బాగుంది grip లో పెట్టుకోవాలి. వీళ్ళు ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఇంకా ఎక్కువ తీయాలి. అంటే క్యూరియస్ అన్నమాట మా ఫేస్ లో. Yeah. అంటే ఎట్లా చేస్తారు ఇప్పుడు, అదేదో మా మీద ప్రయోగిస్తారు కదా, ఎట్లా ఉంటదని ఒక క్యూరియాసిటీ. అంటే చంద్రముఖి సినిమాలో జ్యోతిక నేనా 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 అన్నట్లు మేము కూడా చేస్తారా 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 అని చెప్పేసి ఆ వేలో మేము అడుగుతున్నాం అనమాట. ఓకే, శ్వేత గారిది డిసిజన్ ఏంటో మీకు తెలిసింది. Ah. అండ్ ఇప్పుడు రీనా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, తన మనసులో ఏముంది, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, దేన్ని గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు? సో చెప్పండి రీనా గారు. ప్రెసెంట్ గ్రిప్ లో ఏం పెట్టుకోవాలనుకోవట్లేదు. సో పర్సనల్ గా అండ్ ప్రొఫెషనల్ గా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో. అది ఇంట్లో గొడవలన్నా అవ్వండి, బయట ఉద్యోగంలోనూ కానివ్వండి. సో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే పాజిటివ్ వైబ్స్ కావాలి. సో ఆ పాజిటివ్ వైబ్స్ తోటి ఈ హిప్నోసిస్ వల్ల అది సులభం Possible. అంటారా? Yes, sir. పాసిబుల్ ఏనా? సో అది సెల్ఫ్ హిప్నోసిస్ ద్వారా కూడా ఇంకా పాసిబుల్. మనమే ఇంట్లో మనమే చేసుకోవచ్చు, యా. మనమే హిప్నోటైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బేసికల్ ఈ స్ట్రెస్ విషయానికి వచ్చేసరికి హెల్త్ ముఖ్యంగా, Hmm. అది లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి, హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవును. సో నాకు ఈ రోజు ఆ స్ట్రెస్ స్ట్రెస్ రిలీజ్ కావాలి. ఓకే బర్స్టర్ కావాలన్నమాట. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేద్దామా? యా షూర్ అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు క్లియర్ ఉండాలా. ఇక్కడ జరిగే పక్కన ఏం జరిగే సౌండ్స్ ఇవన్నీ మీకు అనవసరం. ఓకే. ఈ క్షణం నుంచి నేను చెప్పే పాయింట్ మీరు వినడం, దాన్ని మీరు ఫాలో అవడం, ఇదే మీ టాస్క్. ఓకే. చాలా సింపుల్. ఓకేనా? భయం వేస్తుంది కొంచెం. అవును, భయపడాలి. మైను గారు భయపడాలి. వాళ్ళు ఇంకా భయపెడతారు, వాళ్ళు భయపడండి. ఓకే, నథింగ్. మీ ఓకే హిప్నోసిస్ లో మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ యొక్క విల్ కి అగేన్స్ట్ గా మనం ఏది చేయలేం. ఓకే. మీకు ఇష్టం లేని పని ఏదైనా సరే నేను చెప్పినప్పుడు మీరు చేయాలని అవసరం లేదు, చేయరు కూడా. ఇక్కడ నేను ఏమంటే మీరు హిప్నోసిస్ ప్రాసెస్ అవుతుందో స్ట్రెస్ రిలీజ్ అవ్వడం కానీ, లేదంటే సజెషన్ ఎలా వింటారు అనే పాయింట్ కానీ, వీటిని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తున్నాం యాక్టివ్. ఓకే. ఓకేనా? హిప్నోసిస్ లో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎంత క్రియేటివ్గా ఉండగలిగితే అంత ఎక్కువ అద్భుతాలు మనం సృష్టించగలచ్చు. జస్ట్ మీ థాట్ ప్రాసెస్, మీ మైండ్లో మీరు ఎంత క్రియేటివ్గా ఆలోచించగలిగితే అది పాసిబుల్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ మీరు మీ హ్యాండ్స్లో ముందుకు పెట్టరా? నేను కూడా మీరు కూడా వీటిని మీ హ్యాండ్ ఫింగర్స్ ఇలా క్లోజ్ చేయండి. ఓకేనా? టైట్గా ఓకే. ఇలా పెట్టుకోండి. మీ హ్యాండ్స్ లైక్ ప్రేయర్ చేస్తున్నట్టు గట్టిగా టైట్గా. ఓకే, నేను చెప్పినప్పుడు మీ ఈ రెండు ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేయండి. నేను చెప్పినప్పుడు ఓకే. ఓపెన్ చేసి ఈ రెండు Tight గా. ఫింగర్స్ కి మ్యాగ్నెట్స్ ఉన్నాయని మీ మైండ్ లో ఇమాజిన్ చేయండి. యాక్చువల్లీ మ్యాగ్నెట్స్ లేవు అక్కడ, అందరికి తెలుసు. ఓకేనా? మీ మైండ్ లో ఇమాజిన్ చేయండి ఇక్కడ రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఆ మ్యాగ్నెట్స్ ఒకదాని టచ్ అవుతున్నాయి. ఓకే. ఈ రెండు ఎప్పుడైతే ఒకదాని టచ్ అవుతాయో మీరు మీ కళ్ళు మూసుకుంటే, ఇక్కడ స్లీప్ అంటాను నేను. శ్వేత గారి ఫేస్ లో ఏదో తెలియని టెన్షన్. ఎస్ అండి, నేను స్లీప్ అన్నప్పుడు మీరు నిజంగా నిద్రపోరు. మీ వర్క్ ఏంటంటే మీరు కళ్ళు మూసుకుంటారు. విల్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సో దాన్ని స్లీప్ అంటాం హిప్నోసిస్ లో. ఓకేనా? అందు కౌంట్ ఆఫ్ 3 ఒకసారి మీ ఫింగర్స్ లో ఓపెన్ చేయండి. 1 2 3 ఓపెన్ చేయండి. ఇట్లా ఒకటే ఫింగర్స్ అండ్ రెండు క్లోజ్ దగ్గరకు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడు దాన్ని రానివ్వండి. ఓకేనా? స్లోలీ టచింగ్ ఈచ్ అదర్. ఎస్, క్లోజ్ యూర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, టేక్ ఎ బ్రీత్ ఇన్ అండి, బ్రీత్ అవుట్ స్లోలీ, టేక్ ఎ బ్రీత్ ఇన్, క్లోజ్ యూర్ ఐస్, డోంట్ ఓపెన్, స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. వన్ మోర్ టైమ్, టేక్ ఎ ఫుల్ బ్రీత్ ఇన్, slowly breathe out, slowly open your eyes guys, see, open your eyes. మీ ఫింగర్స్ టచ్ అయ్యాయి, మీరు ఎక్కువ గాలి తీసుకున్నారు. ఇప్పుడు మీ బాడీ అంతా కొద్దిగా రిలాక్స్ ఫీల్ ఉందా మీకు? వాట్ డూ ఫీల్? వాట్ డు యు ఫీల్? చెప్పు. ఎట్లా కలుసుకుని అబ్బా, నేనేం కలపలేదు సార్ నిజంగా అవి. లెట్స్ డూ ఇట్ అగైన్. అదే మ్యాజిక్. మీ హ్యాండ్స్ లో పెట్టండి, ఇలా ముందుకు ఇలా పెట్టండి. ఇలా ఓపెన్ చేయండి, ఓపెన్ యువర్ ఫింగర్స్. మీరు ఒక బెలూన్ పట్టుకోండి ఒకసారి. ఇమాజిన్ చేయండి మీ చేతిలో బెలూన్ ఉంది. ఓకేనా? అక్కడ బెలూన్ లేదు, ఆబ్వియస్ థింగ్ అది. బట్ మీ మైండ్ లో అక్కడ బెలూన్ ఉందని మీరు ఊహించుకోవాలి. ఇమాజిన్ దెర్ ఇస్ ఎ బెలూన్. ఆ బెలూన్ పట్టుకోండి. లుక్ అట్ ద బెలూన్. ఆ బెలూన్ కలర్ ఏంటి, దాని ప్యాటర్న్ ఏంటి, డిజైన్ ఏంటి మీరు చూడండి. జస్ట్ ఇమాజిన్ చేయండి వాటిని. మీరు కళ్ళు మూసుకోండి ఇద్దరు. నాకు చిన్న సేఫ్టీ పిన్ ఉంది. నేనేసంటే ఆ బాల్ చిన్న జస్ట్ ఇలా పోక్ చేయగానే తగలలేదు, బట్ చిన్న గాలి అక్కడి నుంచి గాలి లీక్ అవుతుంది. మీ హ్యాండ్ స్లోలీ దగ్గర వస్తుంది, గాలి దానిలో తగ్గిపోతుంది.
మీరు చిటికేసినప్పుడల్లా దాంట్లో గాలి స్పీడ్ తగ్గిపోతుంది. సో మీ హ్యాండ్స్ దగ్గరకు వస్తున్నాయి. యువర్ గైస్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. ఇంకా దగ్గరకు వస్తున్నాయి. అవి దగ్గర వస్తున్న ఫీలింగ్ మీకు తెలిసినప్పుడు కూడా దాన్ని రెసిస్ట్ చేయకండి. ఒకవేళ ముందుకు వెళ్తుంటే లెట్ ఇట్ గో. ఆ రెండు హ్యాండ్స్ టచ్ అయినప్పుడు టచ్ చేయనివ్వండి వాటిని. చిన్నగా టేక్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అండ్ ఓపెన్ యువర్ ఐస్. ఒకసారి చదువు చూడండి, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ దాకా వచ్చారు మీరు. హ్యాండ్ పెయిన్ వచ్చి వచ్చిందంటారా ఆటోమేటిక్గా? అట్లా మేము అనుకున్నాం కాబట్టి ఎస్. మీ హ్యాండ్ దగ్గర వస్తే పాయింట్ ఎప్పుడు అయిపోయాను, మీ హ్యాండ్స్ దగ్గర స్టార్ట్ అయింది. లేదు, నేను ఇది ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఇలా వస్తున్నాయి సార్ చెప్పక ముందే ఐ వాస్ థింకింగ్ టు స్టాప్ మై హ్యాండ్స్. వద్దు, స్టాప్ చేయొద్దు అని కనిపిస్తుందండి ఫేస్ లో. మీరు రెసిస్ట్ చేయకండి. ఓకేనా, నేను చెప్తున్న సజెషన్ వింటూ ఫాలో అవుతూ దాన్ని రెసిస్ట్ చేయకండి. ఓకే, ఈసారి ఇంకోసారి చేస్తా అంటే జస్ట్ మీ హ్యాండ్ ఇలా ముందు పెట్టండి, ఇలా పిడికిలు మూసుకోండి, ఇట్లా రైట్. లెఫ్ట్ హ్యాండ్ ఇలా తిప్పండి, ఇలా పైకి లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా, రైట్. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి ఒకసారి. మీ రైట్ హ్యాండ్ లో ఒక బకెట్ ఉంది అనుకోండి. ఓకేనా, మీరు బకెట్ పట్టుకున్నారు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లో హీలియం బెలూన్స్ పట్టుకున్నారు. హీలియం బెలూన్స్ అంటే తెలుసు కదా. హీలియం బెలూన్స్ అంటే గాలికి పైకి లేస్తుంటది అనమాట. సో నేను చిట్కేసినప్పుడల్లా మీ చేతిలో హీలియం బెలూన్స్ సైజ్ పెరుగుతుంది, లేకపోతే డబల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ లెఫ్ట్ హ్యాండ్ స్లోలీ పైకి వెళ్ళడం మొదలెడుతుంది. ఇమాజిన్ చేయండి, మీ రైట్ హ్యాండ్ లో ఉన్న బకెట్ లో వాటర్ ఫిల్ అవుతుంది. మీరు క్లాప్ చేసినప్పుడల్లా బకెట్ లో వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల మీ రైట్ హ్యాండ్ బరువు ఎక్కి కిందికి వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్ తేలిగ్గా పైకి వెళ్తుంది. డోంట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్, యూర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. The right hand is going down, the left hand is going up. ఇంకా పైకి. నేను ఇప్పుడు ఒకసారి క్లాప్ చేయగానే ఒకసారి డబల్ అవుతుంది. ఒక్కసారిగా మీ హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది లెఫ్ట్ హ్యాండ్, ఒకసారిగా మీ రైట్ హ్యాండ్ కిందికి వెళ్ళిపోతుంది. క్లాప్, డూ ఇట్ వెరీ వెల్. క్లాప్, ఇంకా పెరుగుతుంది. క్లాప్, డబల్ అయింది. మీ రైట్ హ్యాండ్ లో వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుందా మీకు? వెయిట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందండి. అదే వెయిట్ పెరిగినట్లయితే తెలియట్లేదు, కానీ హ్యాండ్ అయితే ఏదో మూమెంట్ అయితే జరుగుతుందండి. ఐస్ ఓపెన్ చేస్తే అక్కడే ఉన్నారు. యు ఫీల్ ద వెయిట్ రైట్? పెయిన్ వచ్చినట్టు ఫీల్ వచ్చింది. నాకు వెయిట్ ఏమో కానీ బట్ సంథింగ్ ఏదో అయితే ఫీల్ అవుతున్నాను నేను. మొత్తం అమ్మో ఇదే హిప్నటైజ్ అనుకుంటా. చూసారా ఎక్స్ప్రెస్ ఎలా అయిందో, ఏం జరిగిందో? సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఇంకొద్దిగా డీప్ గా వెళ్ళిపోతున్నాం. ఓకేనా, ఇక్కడ మీరు ఎలా అయితే బెలూన్ ఇమాజిన్ చేశారు, ఎలా అయితే మీరు వాటర్ ఇమాజిన్ చేశారో, ఇట్లా రకరకాల వస్తువులు మీరు ఇమాజిన్ చేస్తూ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేస్తూ ఉండాలి ఇక్కడ. డూ మైండ్ ఇక్కడ మీరు షిఫ్ట్ అవుతారండి, నెక్స్ట్ సైడ్ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ మా శ్వేత గారు ఏం చేస్తారో చూద్దాం. సో ఏం చేయబోతున్నారు సార్? తెలియదు నాకు కూడా, చెప్తే తెలిసింది. హిప్నోసిస్ ఆల్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ అండి. ఓకే, మీరు ఎంతవరకు థాట్ మీరు అలో చేస్తున్నారు, మీరు ఎంతవరకు కంఫర్టబుల్ దాని మీద డిపెండ్ అవుతుంది. మీకు తెలిసిన విషయమైనా కూడా నేను చెప్పినప్పుడు ఇతను మర్చిపోయారంటే మీరు మర్చిపోతారు. ఆ థాట్ అలో చేయండి. నేను మర్చిపోలేదు గుర్తుందంటే ఆబ్వియస్లీ గుర్తుంటుంది, ఎందుకంటే మా మైండ్ చాలా థాట్స్ రన్ అవుతుంటాయి. కాసేపు మీ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసి దాని గురించి మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, ఒకసారి మీ హ్యాండ్ ఓపెన్ చేయరా. సో చూడండి, మీ హ్యాండ్ ఏదైనా పాయింట్ ఫోకస్ చేయండి, రైట్. ఓకేనా, ఏదైనా ఒక చోట ఇమాజిన్ చేయండి. మీ హ్యాండ్ ఒక మ్యాగ్నెటిక్ బార్. ఓకే, అదే మీ హెడ్ వచ్చి ఒక మ్యాగ్నెటిక్ బాల్ అనుకోండి. మ్యాగ్నెట్స్ ఏమైతే అవుతాయో కూడా అట్రాక్ట్ అవుతాయి. స్నాప్ చేసినట్టు వల్ల ఈ హ్యాండ్ టువర్డ్స్ యువర్ హెడ్ వస్తుంది అనమాట. స్లోలీ మీ హెడ్ వైపు వస్తుంది. ఇమాజిన్ చేయండి, ఇది హ్యాండ్ మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్. మీ రైట్ హ్యాండ్ అండ్ హెడ్ ఈజ్ మ్యాగ్నెటిక్ బాల్. మ్యాగ్నెట్స్ రెండు అట్రాక్ట్ అవుతుంది. డోంట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్ అండి. స్లోలీ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్, క్లోజర్ అండ్ క్లోజర్, క్లోజర్ అండ్ క్లోజర్. అది క్లోజ్ అయ్యే కొద్దీ మీకు ఫోకస్ పాయింట్ మిస్ అవుతుంటుంది, రైట్. Whenever you miss the focus point, slowly close your eyes and let the right hand slowly come towards your face. Slowly a hand వచ్చి head touch చేస్తుంది. Take a breath in and breathe out. Take a breath in and breathe out. Relax yourself, make yourself comfortable. Take a breath in and breathe out. Take a breath in and breathe out. మీ పేరండి? శ్వేత అండి. శ్వేత, జస్ట్ మీ మైండ్లో ఇమాజిన్ చేయండి, మీరు ఒక ప్యాలెస్ లో ఉన్నారు, పెద్ద ప్యాలెస్ లో, గ్రాండ్ స్కేల్ ప్యాలెస్, పెద్దది కనిపిస్తుందా? ఆ ప్యాలెస్ లో రకరకాల రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. లైక్ మీ హస్బెండ్ పేరు, మీ పిల్లల పేరు, లేదా ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ అమ్మ నాన్న, ఎవరైనా రకరకాల పేర్లతో రూమ్స్ ఉన్నాయి, రైట్. ప్రతి గదికి ఒక పేరు ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏదైనా గది దగ్గర ఉన్నారు, అక్కడ ఏమైనా పేరు కనిపిస్తుందా మీకు?
ఏం పేరు అది? హనీ. హనీ. ఎవరు హనీ? నా డాటర్. నైస్. అక్కడి నుంచి మీరు వాక్ చేస్తూ మీ పేరు ఎక్కడుందో ఒకసారి వెతకండి. శ్వేత అనే పేరుతో రూమ్ ఎక్కడుందో ఒకసారి వెతకండి. కనిపించిందా? నైస్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఆ శ్వేత అనేది మీ రియల్ నేమ్, యాక్చువల్ నేమ్. బట్ కాసేపు మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తూ అక్కడ ఉన్న శ్వేత అనే పేరు తీసేసాం. అక్కడి నుంచి అక్కడ పేరు తీసేసి మీ పేరు సమంత అని పెట్టాము అక్కడ. రైట్. అక్కడ ఉన్న శ్వేత అనే పేరుని ఒక్కొక్క అక్షరం చెప్పేస్తూ మీరే మీ చేతితో మార్కర్తో రాస్తున్నారు. ఏం పేరు మీ పేరు? సమంత. సమంత. మీరు కళ్ళు తెరిచాక ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా మీ పేరేంటి అని చెప్పే ఫస్ట్ ఆన్సర్ సమంత. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఎప్పుడైతే ఈ పేరు మీ పేరు సమంత అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మాత్రం మీకు కళ్ళు తెరవండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇక్కడ ఉన్న అందరూ మీ రియల్ పేరు తెలుసు, కానీ అందరూ ఇప్పుడు సమంత అని ట్రీట్ చేస్తారు. ఎవరైనా శ్వేత అని చెప్పినా కూడా మీరు ఆ పేరు నా పేరు కాదు, నా పేరు సమంత అని అంటారు. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. టేక్ ది సజెషన్ ఇన్సైడ్ యువర్ హెడ్. Relax yourself and open your eyes. And how do you feel? Mainu, what's your name? Samantha. Samantha. Do you feel comfortable, Samantha? Yeah. Great. Samantha, మీరు ఒక ప్యాలెస్ లోకి వెళ్ళారు కదా, and what is the first name you saw there? Honey. Honey. Yes. And by the way, she is my friend. Hi. Hi. Hi Samantha. Hi. Reenu కదా? Reena. Reena. Yeah. Reena. Hi Rina. మీ పేరండి? Samantha. Samantha. And Monica, మా Hi Monica. హాయ్. యాంకర్ షోకి. Hi. చెప్పండి మీ పేరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అతను. Hi Monica. I'm Samantha. హాయ్. సమంత గారు మీరు ఏం చేస్తారండి? సమంత గారు, మౌనిక. మీరేం చేస్తారు? నేను ఏం చేస్తాను? మర్చిపోయింది సమంత. ఇట్స్ ఓకే. లుక్ ఇట్ మైస్. Oh my God. క్లోజ్ యువర్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. సమంత గారు సేమ్ అదే రూమ్ ఎక్కడుందో ఒకసారి మళ్ళీ వెతకండి. ఆ రూమ్ దగ్గర వెళ్ళిపోండి త్వరగా. నైస్. ఇప్పుడు అక్కడ సమంత అనే పేరు చెరిపేసి మళ్ళీ మీ పేరు మీరు పెట్టేసుకోండి. అక్కడ శ్వేత అనే పేరు అక్కడ మళ్ళీ రాసుకోండి ఒకసారి. రాసారా? మీ పేరు? శ్వేత. శ్వేత. శ్వేత ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళండి లోపలికి. అక్కడ రకరకాల బుక్స్ ఉన్నాయి, రైట్? అక్కడ మీకు ఒక మ్యాథ్స్ బుక్ దొరికింది ఒకటి. అఫ్కోర్స్ అది హనీ బుక్ అయి ఉండొచ్చు, కాకపోతే మీరు మీ చైల్డ్హుడ్లోకి వెళ్ళినట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఆ మ్యాథ్స్ బుక్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 5 6 7 8 9 ఇలా. నెంబర్ 4 అనేది లేదు దాంట్లో. దానివల్ల ఏం జరిగిందంటే మీరు ఎప్పుడు నెంబర్ 4 చూడలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మీకు నెంబర్ 4 అనేది తెలియదు. సో మీరు ఎప్పుడు నెంబర్లు కౌంట్ చేసినా కూడా ఈ సిరీస్లో ఉంటుంది 1 2 3 5 6. అండర్స్టాండ్ ద సీక్వెన్స్, రైట్? రైట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Can you please repeat the numbers? A book priority. 1 2 3 5 6. Right. You continue very numbers. 7 9 10. You missed the 8 also. It's okay. Take a deep breath in and breathe out. And you follow the same thing outside in reality world. ఎందుకంటే మీకు ఎప్పుడు 4 చూడలేదు కాబట్టి. So that take a deep breath and slowly breathe out and open your eyes slowly. Great. Are you feeling comfortable? Yeah. Right. No stress, everything. Pressure in the Nothing. మేము దాని ఒక గేమ్ ఆడుతున్నాం, ఫింగర్స్ కౌంటింగ్. సో Okay. వెన్ యూఆర్ డీప్ స్లీప్ నా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ అ గేమ్ Mm. లైక్ ఫింగర్స్ కౌంట్ చేయడం. చిన్నప్పుడు నేను కౌంట్ చేసేప్పుడు ఇలా కౌంట్ చేసేవాడిని. టీచర్ అర్స్ అని చెప్పి జేబులో పెట్టుకుని కూడా ఇలానే కౌంట్ చేసుకునేవాడిని. Okay. సేమ్ థింగ్ అంటే ఒకసారి టెస్ట్ చేయబోతున్నాం. ఒకసారి మీ హ్యాండ్లో ఓపెన్ చేయరా? కెన్ ప్లీజ్ కౌంట్ ద నెంబర్స్ వన్ బై వన్. 1 2 3 5 6 7 8 9 10 11. శ్వేత, యూ హ్యావ్ 11 fingers. Yes, I have. Okay. Oh We'll count it my again. God. 1 1 2 2 3 3 5 5 6 6. Okay, we'll count it again from here. 1 2 2 3 3 5 5 6 6. 6 plus 6 12. 12. You have 12 fingers. Yes. ఎస్ అంట. So what is the number after 3? It is 5. 5. What is before 5? It is 3. Nice. Look into my eyes and place your hand here. Place your hand. Close your and slowly take a deep breath in and sleep. Close your eyes. Close your eyes. Relax yourself. Take a deep breath in and breathe out.
Breathe in and breathe out. You're doing very well, Sweta, because you have very creative and great mind. So I want to give you a gift, Sweta. You have such a great creative mind, so I want to give back the number 4 back to you. With the number 4, I'm giving a super energy to you. You're going to be the super funniest guy. You are the successful person. You're going to achieve everything in your life. You're going to prosper. You will buy all the gold in this world, all the diamonds, everything, whatever you wish, everything will comes to you. Pratidi, మీరు ఏమనుకుంటే అది జరగడం మొదలవుతుంది. Take a breath in and breathe out. Relax yourself. I'm placing the number 4 inside your head. The number 4 is back. Relax yourself. Relax yourself. Take a deep breath in. Great. Get all the energy, sir. Take all the energy. Remove all the negative from your body. There is nothing left. So relaxed. So calm. So peaceful. Imagine you are at a destination place. You want to wish. You want to go there. And right now you are walking over there. It may be a beach, or a resort, or a waterfall, or anything, a forest. A calm and peaceful place. You are walking over there. Beach in Nice. Kerala. Kerala. The water is slowly coming to your feet. The warm water touching to your feet. And you're playing with the water, right? Yes. Do you see honey over there? Yeah, honey with me. She's playing with you? Yes. Great. Now you're going to the most luckiest person. I'm giving all the energy. The most happiest person. You're so creative. You can achieve everything in this world. And slowly take a deep breath in and breathe out. Come back to this room, Sweta. Open your eyes. Great. How do you feel, Sweta? Yeah, I'm good. Happy as soul. Yes. Yella on the beach experience and everything. How is honey? We enjoyed a lot. Great. You'll definitely మీరు అనుకున్న ప్రతిదీ పాసిబుల్ అవుతుంది ఈ రోజు నుంచి. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you so much. మా మామగారికి ఎక్కడికి వెళ్ళాలి ఉందిరా. శ్వేత రియలీ Yeah. నిజంగా Relaxation. మీకు అలా అనిపించిందా? Seriously. I'm not joking. అసలు మీ పేరునే మీరు మర్చిపోయేంత లెవెల్కి వెళ్ళిపోయారు. ఇస్ దట్ ట్రూ? మీకు అనిపించింది అది? నిజానికి నేను నమ్మను, ఎందుకంటే నేను నమ్మలేదు ఒక 5-10 minutes బ్యాక్ వరకు కూడా. ఓకే. నిజానికి ఏం చేస్తారులే, చైర్లో ఏదో కూర్చోబెట్టారు అనుకున్నా, బట్ చైర్లో కూర్చున్నాక ఏమైంది కూడా నాకు గుర్తులేదు నిజానికి. మీ యొక్క ప్రొఫెషన్ మీరు మర్చిపోయారండి శ్వేత గారు. మీ పేరు మీరు మర్చిపోయారు, మీ ప్రొఫెషన్ మర్చిపోయారు. Maybe that is the hypnotize. I don't know about that, but I experienced it. Really creative mind. Thank you. Creative mind. దట్ వాజ్ ఆసమ్ అండి. ఇప్పుడు నాకు భయం వేసింది మైను గారు. సో నెక్స్ట్ రీనా గారు ప్లీజ్ Yeah. Please. సేవ్ మీ. Hi అండి. Absolutely same జరగాలని అవసరం లేదు. ఎందుకంటే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్. ఓకే. ఓకే. సో మీకున్న పాజిటివ్ లైక్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పింది పాజిటివ్ మైండ్ గురించి. యా. సో వెన్ యూ హ్యావ్ పాజిటివ్ మైండ్ లైక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి నీకు స్ట్రెస్ ఉండదు మీకు యాక్చువల్లీ. సో దానికోసం దానికి పనికొచ్చే యాక్ట్ మీకు చేయబోతున్నాను. ఓకేనా? కెన్ యూ ఎక్స్టెండ్ హ్యాండ్ లైక్ దిస్. ఓకేనా? పిడికి గట్టిగా పట్టుకోండి టైట్గా. ఓకే. ఇమాజిన్ చేయండి ఓకే. మొత్తం ఇక్కడంతా మీరు ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంది మీ హ్యాండ్. యూ కెన్ ఫీల్ ద కూల్నెస్ అరౌండ్ యువర్ హ్యాండ్. చల్లగా అనిపిస్తుందా మీ హ్యాండ్? లైట్ గా. ఐస్ మీరు స్నాప్స్ ఇచ్చే కొద్ది చిన్నగా చాలా వేడిగా అనిపిస్తుంది ఇప్పుడు మీ హ్యాండ్. యూ కెన్ సెన్స్. బికాస్ పిడికిలు బిగించారేమో కాబట్టి. ఈ సైడ్ కూల్ చల్లగా ఉందన్నారు. అంతకుముందు చల్లగానే ఉంది, మీరు అన్న తర్వాత మళ్ళీ వేడిగా అనిపిస్తుంది. సో నేను చల్లగా ఉందన్నప్పుడు చల్లగా అయిపోతుంది. Yeah. ఇప్పుడు మీ హ్యాండ్ చల్లగా ఉంది చూడండి. ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయింది. చాలా కూల్, చాలా చల్లగా ఉంది ఇప్పుడు మీ హ్యాండ్. రైట్? యూ ఫీల్ రిలాక్స్డ్. ఓకే. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్. రీనా గారు నువ్వు ఎక్స్టెండ్ హ్యాండ్. దానికన్నా ముందు ప్లేస్ అంటే మీ హ్యాండ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఐ విల్ ట్రై టు ప్రెస్ ఇట్ డౌన్. ఓకేనా? మీరేం చేస్తారంటే మీ పిడికిలు ఎంత గట్టిగా పట్టుకొని కిందికి వెళ్ళకుండా ట్రై చేయాలి. ఓకే. నేను ప్రెస్ చేస్తాను, మీరు కిందికి వెళ్ళకూడదు. దీనికి ముందు మీరు చేసే పని ఏంటంటే థింక్ అవుట్ సంథింగ్ నెగటివ్. అంతే చెప్తున్నా. కొంతమందికి ఏంటంటే పిల్లి ఎదురు వస్తే నాకు అప్షకునం మంచిది కాదు, నాకు ఇది చేస్తే నెగిటివ్, ఇది చేస్తే ప్రాబ్లం, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇట్లా ఏదో ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. అదొక నెగిటివ్ థాట్ మైండ్ లో పెట్టుకుని నడుస్తుంటారు అనమాట. అరే ఇది నాకు కనిపించి అందుకే ఇది జరుగుతుంది, ఈ రోజు అందుకే ఇలా అవుతుంది,
ఉదయం లేచి నా ముఖం నేనే చూసుకున్నా. Yeah, జస్ట్ okay, సేయింగ్ వర్డ్స్. done. ఓకే, Okay, then, fine. ఇట్లా మీకు ఏదైనా నెగిటివ్ ఉండొచ్చు, నాకు తెలియదు. జస్ట్ థింక్ అబౌట్ ద నెగిటివ్ పాయింట్ అండ్ ప్లేస్ యువర్ హ్యాండ్. ట్రై టు ఎంత బలంగా ఉంటే బలంగా పెట్టుకోండి. నేను కింది ప్రెస్ ట్రై చేస్తాను. Done. ఓకేనా? Mm. నెగిటివ్ అనుకునే మైండ్లో మీ హ్యాండ్లో ఎక్స్టెండ్ చేయండి, కళ్ళు ఓపెన్ చేయండి, పర్లేదు. ఐ వాంట్ యువర్ అటెన్షన్. మీరు యాక్టివ్గా ఉండి చేయడం నాకు అవసరం. Okay. మీ హ్యాండ్ ఎక్స్టెండ్ చేయండి. సి ఐఎమ్ జస్ట్ యూజింగ్ మై 2 fingers. మీకు ఇలా కింది కనపడాలి, మీ హ్యాండ్ కిందికి వచ్చేస్తుంది. గట్టి బలంగా పెట్టుకోండి. Okay. ఐఎమ్ జస్ట్ యూజింగ్ మై 2 fingers. సి ఆ నెగిటివ్ మీ మైండ్లో ఉండడం వల్ల ఈజీగా మీ హ్యాండ్ కిందికి వచ్చేస్తుంది. రైట్? రిలాక్స్. నౌ థింక్ అబౌట్ సంథింగ్ పాజిటివ్, లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్. కొన్నిసార్లు మనమే సపోర్ట్ ఉంటాం అనమాట. లైక్ ఏదైనా అచీవ్ చేయాలంటే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనకే ఉంటుంది. అట్లా ఏదైనా ఉండొచ్చు మీకు పాజిటివ్. కొంతమందికి లవ్, అఫెక్షన్, మనీ, రకరకాల. నాకు ఈ దగ్గర ఇది ఉంటే నేను పవర్ఫుల్, నేను స్ట్రాంగ్ అని ఫీలింగ్ ఉంటుంది అనమాట. అట్లా మీకు మీరు స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యే థాట్ ఒకటి మైండ్లో తెచ్చుకోండి. మీ హ్యాండ్ మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ అంతే పెట్టుకోండి. నౌ ఐఎమ్ యూజింగ్ మై ఫుల్ హ్యాండ్. ఫింగర్స్ కూడా కాదు, నేను హ్యాండ్ యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు ప్రెస్. బలంగా పెట్టుకోండి. ట్రైంగ్ టు ప్రెస్. యూ కెన్ సీ ఇందాక లూజ్ టైప్ లో లేదు కదా, స్ట్రాంగ్ రైట్ నౌ. బలంగా. అది నేను ఓకే. సో ఇఫ్ యూ ఫీల్ నెగిటివ్, ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ పాజిటివ్ అవుతుంది. టు రిలాక్స్ యువర్ సెల్ఫ్, ఇందాక అడిగినట్టుగా కెన్ బి ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్. సేమ్ థింగ్, లుక్ అట్ ద ఎనీ వన్ ఫోకస్ పాయింట్. డోంట్ బి టెన్స్. ఓకే, రిలాక్స్. ఆ చైర్ లో కూర్చుంటే గానీ మీకు ఆ ఫీల్ తెలియట్లేదు అనమాట. అయితే కాదు, మీరు 4 నెంబర్ మర్చిపోయినాక నాకు ఫీల్ వచ్చింది. రైట్, యా. లుక్ అట్ వన్ పాయింట్. ఏదైనా పాయింట్ ఫోకస్ చేయండి. ఇమాజిన్ మీ హ్యాండ్ మ్యాగ్నెటిక్ బార్, హెడ్ ఒక మ్యాగ్నెటిక్ బాల్. స్లోలీ హ్యాండ్ మీ హెడ్ వైపు వస్తుంది. ఓకేనా? స్లోలీ మీ హెడ్ వైపు తీసుకోండి. దీన్ని దగ్గరకు వచ్చే కొద్ది దాని ఫోకస్ పాయింట్ మారుతుంటుంది మీకు. స్లోలీ ద హ్యాండ్ ఇస్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. తీసుకోండి స్లోలీ. వచ్చేసి యువర్ హెడ్, రైట్ ప్లేస్. క్లోజ్ యువర్ ఐస్. మీ హ్యాండ్ ఒక గ్లూతో స్టిక్ అయిపోయింది. మ్యాగ్నెటిక్ స్టిక్, గ్లూ వేసి స్టిక్ చేసాం. మేము ఎంత లాగినా కూడా వీ కాంట్ రిమూవ్ ఇట్. ఓకే, మేక్ ఇట్ సూపర్ స్ట్రాంగ్ దట్ మేము ఎంత బలంగా లాగినా కూడా అది అంతే బలంగా అతుక్కుపోయింది అనమాట. నాట్ యాక్టింగ్, రైట్? నేనేం ప్లే చేయలేదు, మీకు యాక్ట్ చేయలేదు. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నా తలకాయ వస్తుంది కానీ చేయి రావట్లేదు. I'm asking Swati for help me here. Yeah, okay. Yeah, try to make it super strong. చేయి లాక్కండి, ఊడిపోతుంది. Really, it's strong. Yeah, thank you. And it's really stick to your head, right? Yeah. అక్కడ పెట్టుకోండి. Close your eyes, take a deep breath and relax yourself. Slowly ఆ గ్లూనెస్ అనేది చిన్నగా ఊడిపోతుంది అక్కడి నుంచి. సో మీ హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు యూ కెన్ రిమూవ్ యువర్ హ్యాండ్. గ్రేట్. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, రిలాక్స్ యువర్సెల్ఫ్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. గ్రేట్. టేక్ ఎ బ్రీత్ ఇన్, చిన్నగా గాలవదండి. ఇమాజిన్ సంథింగ్, ఏదైనా ఒక ప్లేస్ యూ వాంట్ టు ట్రావెల్, యూ వాంట్ ఎక్స్పీరియన్స్. అట్లా ఏదైనా సరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మైండ్లో. మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్, లేదంటే మీరు అచీవ్ చేయాలనుకున్న ప్లేస్, అట్లా ఏదైనా ఉండొచ్చు. ఎక్కడున్నారు? మనాలి. నైస్. హ్యావింగ్ సంథింగ్. Playing with snow. ఓకే, చిల్ అవుతున్నారు బాగా. గ్రేట్. ఆర్ యు దేర్ విత్ సమ్మన్ ఆర్ మీరు ఒక్కరే ఉన్నారా? Alone. నైస్. మీరు అక్కడ వాక్ చేస్తున్నారు స్నోలో? No, playing. ఓకే, ఆడుతున్నాండి. కాసేపు అయ్యాక మీకు ఏమవుతుందంటే మీరు అలసిపోరు, కానీ మీ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఇంకా ఆడుకుంటున్నారు. యూ బికేమ్ ఏ స్మాల్ బేబీ. చాలా ఆనందంగా, ఎటువంటి స్ట్రెస్ లేదు, హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఆడుకుంటున్నారు ఫుల్గా, పరిగెడుతున్నారు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. రైట్? లుక్ అరౌండ్, కామ్నెస్. పక్షులు ఏమైనా వస్తున్నాయా చుట్టుపక్కల సరౌండింగ్స్లో? ప్లేయింగ్ ఏ స్మాల్ మ్యూజిక్ ఆర్ సంథింగ్. యూ కెన్ డిస్క్రైబ్. మీకు ఏమనిపిస్తుంది అక్కడ? మీకు ఏం కనిపిస్తుంది? బికాస్ యు ఆర్ ఇమాజినింగ్. మాకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందో. So I was alone, but I'm happy playing myself. Nice. Playing myself, making myself happy. Remove all the negativity from your body. మొత్తం అంతా బాడీ చాలా రిలాక్స్ అయిపోతుంది, చిల్ అయిపోతున్నారు. ఫుల్ డీప్ బ్రీత్ ఇన్. మీరు తీసుకున్న ప్రతి గాలి పీల్చుకున్న ప్రతిసారి కూడా లాట్స్ ఆఫ్ ఎనర్జీ, మనాలి నుంచి లాట్స్ ఆఫ్ ఎనర్జీ మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. యూ బికమ్ సూపర్ స్ట్రాంగ్, సూపర్ పవర్ఫుల్. And I'm giving an energy to you. From this moment, you can achieve everything. You can win everything. మీకు ఏం కావాలంటే మీరు చేయగలరు. మీకు ఏది కావాలంటే మీ దగ్గరకు వచ్చేస్తుంది. తనకు తానుగా వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది. You get all the energy towards your head.
Take a full breath in and breathe out. Relax yourself. You get all the energy. నీటిదంతా బాడీ నుంచి ఒక పెద్ద బౌల్లో టైర్ బయటికి వెళ్ళిపోతుంది, ఫుల్గా బయటికి వెళ్ళిపోతుంది. యూ గెట్ ఆల్ లాట్స్ ఆఫ్ గ్రేట్ గుడ్ ఎనర్జీ, గుడ్ వైబ్స్, హ్యాపీనెస్ మొత్తం అంతా మీకే వస్తుంది. Breathe in and breathe out. Great. Breathe in and breathe out. Slowly open your eyes. You feel stressed still? No. ఈరోజు వర్క్ బాగా హెక్టిక్ ఉందా? No. You feeling calm? Yeah, cool. Great. నన్ను అడిగారు కదా మీకు ఎలా అనిపించింది? కొంతసేపు స్ట్రెస్ రిలీఫ్ అయింది చాలాసేపు. అంటే లైక్ మైండ్లో ఉన్న స్ట్రెస్ ఏమైనా ఆలోచన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఆలోచన ఇట్లా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటాం. ఎస్, బేసికల్గా అదే జరిగింది. హెడ్లో ఎటువంటి ఆలోచన లేకుండా నిజంగానే మనాలి వెళ్ళొచ్చిన ఫీలింగ్ ఉంది. సో ఐ వాజ్ లిజనింగ్ టు యూ. Please transfer the flight tickets. you just came actually we also thinking about that. You మీరు just కేరళ ప్లేసరా? you just came here for మమ్మల్ని మా డ్రీమ్ ప్లేసెస్ కి తీసుకెళ్ళడానికి మీరు ఈ రోజు వచ్చారు. యా మౌనిక. సో రీనా గారు నమ్మొచ్చు అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేటప్పుడు చాలా డౌట్స్ తో వచ్చారు. సో మనం అనుకున్నాం ఇలాంటివన్నీ ఉంటాయా, నమ్మొచ్చా, నిజంగా దీనివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతామా, సో అనే థాట్స్ తోనే మనం వచ్చాం. ఒక నెగిటివ్ థాట్ తో అయితే వచ్చాము. సో ఎలా అనిపిస్తుంది ప్రెసెంట్? సో మైను గారు చెప్పిన విధానం ప్రకారం తీసుకుంటే అది ముందు మనలో మనమే అది దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఏదైనా సరే. సో దాని బయట నుంచి రావాలన్నా అది మనతోనే అవుతుంది. సో ఫస్ట్ మనం అనుకునేది ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మంచిగా దాన్ని అనుకుంటూ ఫాలో అవ్వడం. మళ్ళీ ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ ఉన్న కొంతసేపు ఆ ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నా. ఇంకాసేపు స్నోలో ఆడుకుంటూ ఆడుకునేదాన్ని పిలిచేసారు మైను గారు నన్ను. సో ఎస్, దట్ వాస్ గ్రేట్ అండి. సో ఎస్, నౌ ఐ బిలీవ్ వీ షుడ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీ నీడ్. అంతే అంటారా? జనరల్గా Everything inside your mind అండి. అంతే. జనరల్గా ఇలాంటి ఎనర్జీని మనం చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలా మిస్యూజ్ చేయకుండా ఇలాంటి పాజిటివ్ థింకింగ్కి ఈ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటే ఇట్ రియల్లీ హెల్ప్స్. Yes, true. సో మైను గారు శ్వేత గారికి ఇంకొక వశీకరణం కూడా కావాలి. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కదా, సో దానికి సంబంధించి కూడా శ్వేత గారితో ఏమైనా మ్యాజిక్ చేస్తారా? అసలు ఏం ఇది చేస్తారో మాత్రం చెప్పండి. వండర్ అనే చెప్పాలి మౌనిక. Yes. సో ఇట్లాంటి వాటి కోసం ఒక మన శ్వేత గారే కాదు, అవుట్ సైడ్ కెమెరా అవుట్ సైడ్ ఇంకెంతమంది వెయిట్ చేస్తున్నారు. కమ్ ఆన్ గైస్. డెఫినెట్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం థింక్ చేస్తారు, ఫ్యామిలీలో అందరూ కూడా మన మాటే వినాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్ కి ఆ చాయిస్ చాలా ఇంపార్టెంట్. మ్యారీడ్ మీ వైఫ్ కూడా అదే థింక్ చేస్తారు. అది సో నేను ఆ విషయంలో నేనైతే ఏమి తప్పుగా అనుకోవట్లేదు. లే తప్పేం లేదు, అది మీ చాయిస్. అది ఎస్ ఎస్, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, సో ఇలాంటి థాట్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి. బేసిక్ గా మాటినాలని సో చెప్పండి. బేసిక్ గా లేడీస్ ఏంటంటే హస్బెండ్ చాలా ఎక్కువ లవ్ చేసేస్తారు. దానివల్ల హస్బెండ్ ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి అని చెప్పి డెఫినెట్ గా థింక్ చేస్తారు. ఓ మై గాడ్, ఇట్ విల్ బి ఎ సెన్సేషన్. ఇప్పుడు గర్ల్స్ కమ్ ఆన్ అటాక్. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మా మైను గారి దగ్గరికి వచ్చేసేసి ఇలాంటివన్నీ కూడా, అంటే ఈయన ఏదైతే మమ్మల్ని ట్రీట్ చేశారో ఇట్ ఈస్ డెఫినెట్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిజం చెప్పాలంటే 2 days నుంచి నాకు కొంచెం హెడేక్ ఉంది. ఆల్మోస్ట్ 2-3 కాఫీస్ తాగాను పొద్దున్న నుంచి, అయినా కానీ నాకు హెడేక్ తగ్గలేదు. కానీ మీరు అది ఎంతసేపు జరిగిందో కూడా నాకు తెలియదు, టైం పీరియడ్ ఎంతో, బట్ ఆ టైం పీరియడ్లో నేను రిలాక్స్ అయ్యాను. ఇప్పటికీ కూడా ఇక్కడ ఏదో ఒక సమ్ ఫీల్ ఉంది నాకు లోపల. ఇది ఒకటే హెడేక్ ఒకటే కాదండి, యాక్చువల్ హిప్నోసిస్ ద్వారా డెలివరీ చేస్తారు కదా, ఆ టైంలో హిప్నోటైజ్ చేసి వితౌట్ పెయిన్స్ బేబీస్ కూడా పుట్టించారు. ఓ మై గాడ్, హిస్టరీ ఉంది. మెస్మర్ అనే అతను ఫస్ట్ స్టార్ట్ చేశారు హిప్నోసిస్. యా, సో హిప్నోసిస్ అంత పవర్ఫుల్. మీరు దాన్ని ఎలా, ఇందాక మీరు చెప్పారు సేమ్ అండి, మీరు ఎలా యూస్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు ఏ థాట్ అయినా సరే మీరు లైఫ్ లో, మా ఆడియన్స్ కూడా చెప్తున్నాను, ఏ థాట్ అయినా సరే ఇలా అవుతుందని మీరు అనుకుంటే అలానే అవుతుంది. సో పాజిటివ్ గా థింక్ చేయండి. ఓకే, అంటారు కదండి చాలా మంది జనరల్గా, ఇప్పుడు మనకి సీక్రెట్ అనే బుక్లో కూడా మనం ఏదైతే థింక్ చేస్తామో అదే మనకి ఆ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అయ్యి
జరుగుతాయని చెప్పేసి అంటారు, అది నిజమేనా? ట్రూ అండి. ఓకే, ఎందుకంటే ఎవ్రీథింగ్ మొత్తం ఈ ప్రపంచం ఉంది కదా, ఇదంతా మీ మైండ్ లో ఉంది. సో వీ షుడ్ బీ పాజిటివ్ అనమాట. yes ఆల్వేస్ always ఆల్వేస్ ఓకే, so guys let's start that వసీకరణ. ఇంటికి వెళ్ళగానే సో నాకు ఒక డౌట్ అండి, లైక్ కొంతమంది ఏంటంటే కొన్ని సినిమాల్లో చూసాం కదా, సో వాళ్ళు పాస్ట్ని మర్చిపోతూ ఉంటారు కొంతమంది, మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకొని ఎస్ వీఆర్ రైట్ నౌ మేము అది అంటే ఇది జరుగుతుందంటారా? వాళ్ళ పాస్ట్ మర్చిపోయి పేరు నెంబర్ దానివల్ల Possible, possible. కనెక్ట్ అవుతుంది అంటారు అలాగా? లైక్ మూవీలో మొత్తానికి- దెబ్బ మర్చిపోవడం అంటున్నారా, లేకుంటే గతాన్ని ఆ, గతాన్ని మర్చిపోయి గతాన్ని మళ్ళీ మర్చిపో- ఓకే, ఏదైనా ఓకే. incident దాని ఎక్స్ప్లెయిన్ చాలా సింపుల్ కానివ్వండి. అండి. సో బేసికల్లీ మన మైండ్ లో మనం మెమరీ కార్డ్ లాగా చిప్స్ అయ్యే ఉండవు. మన మైండ్ అంతా ఒక ఎలక్ట్రిసిటీతో రన్ అవుతా ఉంటుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ క్లాట్ ఆ ప్లేస్ ఎక్కడ సరే మీరు ఏదైనా రీకాల్ చేయలేదు అనుకోండి, రీకాల్ చేయకపోతే అది డిలీట్ అయిపోద్ది మన మైండ్ లో నుంచి. ఎగ్జాంపుల్ 3 days బ్యాక్ తిన్న మీ ఫుడ్ మీకు గుర్తుండదు, మీరు ఏం డ్రెస్ వేసుకున్నా కూడా మీకు గుర్తుండదు, అంటిల్ అన్లెస్ అదేమైనా స్పెషల్ మూమెంట్ అయితే తప్ప. స్పెషల్ మూమెంట్ మీ మైండ్ లో ప్రతిసారి మీకు గుర్తించుకుంటేనే, నా పెళ్లి రోజు ఆ రోజు ఏం చేశానని గుర్తించుకుంటే మీకు గుర్తుంది తప్ప ఫాలో బై అవర్ సెల్ఫ్. అసలు మీకు ఆ రోజు ఏం కాస్ట్యూమ్ వేసుకున్నా ఏం డ్రెస్ వేసుకున్నా మీకు గుర్తుండదు. 3 days బ్యాక్ నిజంగానే గుర్తులేదు. అదే మన మైండ్ లో మెమరీ లేదు, మెమరీ లేదు మన మైండ్ లో. మన మైండ్ లో ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటది జనరల్లీ. మన మూవీలో చూసినట్టు పాయింట్ ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు ఒక క్లాట్ అయింది అనుకోండి, ఆ పొజిషన్ లో ఉన్న ఎనర్జీ సైడ్ ట్రావెల్ అవ్వకపోతే అది అక్కడే ఉండడం వల్ల మనం రీకాల్ చేయము, రీకాల్ చేయకపోతే డిలీట్ అయిపోతుంది. అట్లా పోలీసులు నిజాలను చెప్పించినట్టు చెప్పినట్టు అట్లాగే సేమ్. అంటే అదేదో మిషన్ లో ఏవో పెట్టేసేసి సంథింగ్ నిజాలు రాబడుతుంది. పాతాలు మీరు గమనించండి, కరెంట్ పెట్టాలి గుర్తు. అవును అవును. ఎందుకంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లైక్ పోకిరి సినిమాలో చూసాం మేము, లైక్ మహేష్ బాబు మూవీలో చూసాం, మన బాడీ దొంగతనం చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, యూనివర్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. యాక్చువల్ థింగ్ ఏంటంటే మన బాడీ అద్భుతం. ఓకే, మన బాడీ ఫుల్ ఆఫ్ వాటర్, కానీ మనం వాటర్ లా ఉండం. 70% వాటరే కదా. మన బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. మనం అసలు ఇది ఎలా రన్ అవుతుంది ఒకసారి మీరు మీ బాడీని థింక్ చేసుకున్నా మీకు అద్భుతం అనిపిస్తుంది. నాకు ఇంకొక డౌట్. అద్భుతం. మొన్న ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ జరిగిందండి. సెలబ్రిటీ చాలా వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో చనిపోయిన తర్వాత తన బాధ తనతో చెప్పుకోవాలని ఇప్పటికీ ఆ బాధని తనలోనే దాచుకొని ఏడుస్తున్నారు. సో ఆవిడ థింకింగ్ ఏంటంటే, నా భర్త ఒకసారి కనిపిస్తే నేను మాట్లాడుకుని నా బాధ అంతా చెప్పేసుకోవాలి. సో అలా థింక్ చేస్తున్నారు. అలాంటి ఏమైనా పాసిబుల్ అవుతాయా? సో తన భర్త ఇక్కడ ఉన్నట్టు నేను చెప్పుకున్నట్టు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ 5 minutes అండి. ఎగ్జాంపుల్ థెరపీ ద్వారా మీకున్న పెయిన్స్ ని లేకుంటే ఎమోషన్స్ ని మనం సెట్ చేయొచ్చు. ఎలా అయితే పెయిన్ తగ్గించానో అవును, ఒక మెమరీ ఇన్సిడెంట్ ని డిలీట్ చేయొచ్చు మన మైండ్ లో నుంచి. అది అసలు ఎప్పుడు జరిగినట్టుగా మనం చేయొచ్చు. యాక్చువల్లీ పాసిబుల్ అది. కాకపోతే థెరపీ సెషన్స్ వాళ్ళ డాక్టర్ ని కన్సల్ట్ వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు సిగరెట్ మానేసుకోవాలంటే ఫస్ట్ వాడికి అనిపించాలి కదా. అవును, వాడు ఎంతమంది ఫోర్ ఇచ్చినా వాడు మానలేడు. అట్లా ఇప్పుడు ఆ లేడీ ఎవరైతే సఫర్ అవుతున్నారు స్టార్, వాళ్ళకి ఆ థాట్ రావాలా, నేను ఈ సఫర్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే థాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి పాజిటివ్ స్టార్ట్ అవుతాయి ఎవ్రీథింగ్. నేను చెప్పాలని నెగిటివ్ లో ఉండిపోతే అక్కడే అయిపోతారు. మనం ఒక లూప్ లో ఉండకూడదు. ఎప్పుడు దాని నుంచి బయటికి ఎలా రావాలని క్వశ్చన్ మనమే క్వశ్చన్ చేసుకొని ఆన్సర్స్ వెతకాలి. సో ఈ ప్రపంచంలో మనకి లేని వ్యక్తిని మనం అక్కడ ఉన్నట్లు మన మైండ్ మైండ్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ మన మైండ్. ఇప్పుడు యాక్చువల్లీ మనం కనిపిస్తున్న జరుగుతుంది కదా, ఇదంతా మీ మైండ్ లో స్టోర్ అవుతుంది. మీకేం అసలు మీ ఎంత ఎక్స్పీరియన్స్ అంతా మీ మైండే. మైను గారు, చేతబడి వశీకరణం రెండు ఒకటే అంటారా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ చేతబడి. యాక్చువల్లీ ఓకే, రెండు ఒకటి కాదండి. ఎందుకంటే హిప్నోసిస్ లో నేను సజెషన్ ఇస్తున్నా, సజెషన్ ఫాలో అవుతున్నారు. మన సినిమాలో చెప్పినట్టుగా చేతబడి మీరు మాడితే అక్కడ ఏదో ఒక బొమ్మని సంథింగ్ ఏదైనా చేసినప్పుడు ఈ పర్సన్ ఏదో అవుతుందంటారు కదా. ఈ రెండు సబ్జెక్ట్స్ వేరు. ఎందుకంటే ఇక్కడ హిప్నోసిస్ లో తన డైరెక్ట్ మాడుతున్నాను కదా, నేను ఇంట్లో కూర్చొని తన బొమ్మ డైరెక్ట్ ఏం చేయలేదు. లైక్ వాట్ ఎవర్, బొమ్మనే కాదు మంత్రం ఏదైనా కావచ్చు, బట్ డిఫరెంట్ ప్లేస్ లో లేదు, సేమ్ ప్లేస్ లో ఉండి నేను సజెషన్ ఇస్తున్నా, వాళ్ళు సజెషన్ ఫాలో అవుతున్నారు. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. మాకు మమ్మల్ని పిలిచి యాక్చువల్గా మాకు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు నమ్మకం లేదు, ఏదో నువ్వు పిలిచావని సార్ ఏదో చేస్తారని ఇక్కడికి వచ్చాము. బట్ వీఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్, వెరీ హ్యాపీ. ఎందుకంటే నిజంగానే ఒక కొత్త ప్రపంచానికి మమ్మల్ని తీసుకువెళ్ళారు మీరు. అది కూడా ఫ్రీగా అండ్ మాకు ఫ్లైట్ ఛార్జెస్ లేవు. థ్యాంక్స్ ఫర్ దట్. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఇంకేమైనా డ్రీమ్ ప్లేసెస్ ఉంటాయో మీకు చెప్తాము, అక్కడ తీసుకువెళ్తారు. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైనుజీ ఫర్ మనాలి ట్రిప్. సో మైను గారు, ఇట్స్ రియల్లీ 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 సింప్లీ సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా మంది స్ట్రెస్ తో బాధపడతా ఉంటారు.
అసలు ఇలా హాస్పిటల్స్కి వెళ్తారు, ఏవేవో ట్రీట్మెంట్లు తీసుకుంటారు, అయినా కూడా మాకు ఇంకా స్ట్రెస్ అనేది పోలేదండి అనే ఫీల్డ్లోనే ఉండిపోతారు. బట్ మీలాంటి వాళ్ళ వల్ల స్ట్రెస్ అనేది ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని రిమూవ్ చేయొచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మాకున్న డౌట్స్కి అండ్ మా అంకల్స్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. ఇంకా వెరైటీ సబ్జెక్టులతో మీ ముందుకు తీసుకొస్తాము. సో మీరు ప్రాక్టికల్గా ఎలా చేసి చూపిస్తారో, వాటికి సమాధానాలు ఏ విధంగా మాకు అందజేస్తారో అనేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.